ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు జై హింద్. మిత్రులారా, ఒక అద్భుతమైన సర్వీస్ మ్యాటర్తో మీ సేవలో నేను ప్రత్యక్షమవుతున్నాను. ఒక ఉద్యోగి 1994లో జాబ్లో చేరి ఒకే ఎస్జిటి క్యాడర్లో 4 ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లు 8 ఇయర్స్, 16 ఇయర్స్, అంటే ఇప్పుడు 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్, 24 ఇయర్స్ 2018లో హెడ్ మాస్టర్ స్కేల్ తీసుకొని ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు అతనికి 2024లో 30 ఇయర్స్ నిండుతున్నాయి, 30 సంవత్సరాలు నిండుతున్నాయి. కాబట్టి ఈ ఉద్యోగికి ఎస్పీపీ 2B స్కేల్ 30 ఇయర్స్ సర్వీస్కు తెలంగాణలో మంజూరు చేస్తారా? ఆలోచించండి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఆర్పిఎస్ 2022 ప్రకారము ఉద్యోగికి 24 ఇయర్స్ స్కేల్లో కొనసాగిస్తూ 30 సంవత్సరాల సర్వీస్కు ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇస్తున్నారు. మరి తెలంగాణలో పనిచేసే ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణలో 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్ మరియు 24 ఇయర్స్ 4 ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లు మాత్రమే కొనసాగుతున్నాయి. అపాయింట్ అయినప్పటి నుండి నేటి వరకు కూడా ఒకే క్యాడర్లో పనిచేస్తున్న ఎస్జిటి మిత్రులు, పీఈటీలు, ఎల్పీ మిత్రులు వగైరా వగైరా అందరూ కళ్ళు తెరవండి. తెలంగాణలో త్వరలో పిఆర్సీ రాబోతుంది. ప్రమోషన్స్ ఎలాగూ రావు, కానీ 30 ఇయర్స్ సర్వీస్కు ఒక ఇంక్రిమెంట్ సాధించే దిశలో మీ నాయకులను తప్పకుండా ఒప్పించి ఈ పిఆర్సీలో 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్, 24 ఇయర్స్, 30 ఇయర్స్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్ను సాధించాలి. ఏమంటారు మిత్రులారా? తప్పకుండా 30 ఇయర్స్ ఇంక్రిమెంట్ మనము సాధించాలి. ఒక ఉద్యోగి అపాయింట్ అయిన క్యాడర్లోనే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లో 24 ఇయర్స్ హెడ్ మాస్టర్ స్కేల్ తీసుకున్నాడు. ఇంకా అతనికి 14 సంవత్సరాల సర్వీసు మిగిలి ఉంది. సర్వీసులో అతనికి 25వ సంవత్సరంలో ప్రమోషన్ వచ్చింది. అయితే అతనికి ప్రమోషన్ క్యాడర్లో ఇంకా 12 సంవత్సరాల సర్వీసు బాకీ ఉంది. అయితే అతనికి 6 సంవత్సరాలు, 12 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము మంజూరు చేస్తారా? ఆలోచించండి. చేయరు. ఎందుకు చేయరు అంటే, ఒక ఉద్యోగి ఒకే క్యాడర్లో 24 ఇయర్స్ స్కేల్ తీసుకున్న తర్వాత అతనికి నెక్స్ట్ ప్రమోషన్ వచ్చినా కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీములు వర్తించవు. అతనికి ఎంత సర్వీస్ ఉన్నది అనేది ముఖ్యమో కాదు. రూల్స్ ప్రకారము ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము వర్తించది. తెలంగాణలో ఉద్యోగులకు ఒకే క్యాడర్లో 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్, 24 ఇయర్స్ 4 ఏఎస్లు మాత్రమే మంజూరు చేస్తారు. అంటే వీటికి కూడా 12 ఇయర్స్ స్కేల్కు, 24 ఇయర్స్ స్కేల్కు అర్హతలు ఉండాలి. జిఓటి, ఈఓటి, స్పెషల్ లాంగ్వేజ్ టెస్టులు పాస్ కావాలి. అలాగే 10+2+3 క్వాలిఫికేషన్స్ అందరికీ ఉన్నవారికే ఈ 24 ఇయర్స్ స్కేలు మంజూరు చేస్తారు. ఇదే ఉద్యోగి అపాయింట్ అయిన క్యాడర్లో 18 ఇయర్స్ స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ప్రమోషన్ క్యాడర్లో మళ్ళీ అతనికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లో 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారా? చేస్తారు. సర్వీసు మిగిలి ఉంటే ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లు మంజూరు చేస్తారు. ఎందుకంటే అతడు ఒక మొదటి క్యాడర్లో 3 తీసుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లు, ఆ తర్వాత మళ్ళీ అతనికి నెక్స్ట్ క్యాడర్లో సర్వీస్ ఉంటే మళ్ళీ 4 వస్తాయి. ఇది చాలామందికి తెలియదు. ఒకవేళ మీరు ఇంకా ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా 6 ఇయర్స్, 12 ఇయర్స్ తీసుకునే వారు ఉంటే తప్పకుండా మీ డీడీఓలను ఒప్పించి ఈ స్కేలును పొందండి. ఒకే క్యాడర్లో ఇప్పటి రూల్స్ ప్రకారము 4 ఏఎస్లు పొందిన వ్యక్తికి ప్రమోషన్ వచ్చి ఇంకా 12 ఇయర్స్ సర్వీస్ ఉన్న, 18 ఇయర్స్ సర్వీస్ ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్స్ మంజూరు చేయబడవు. కాబట్టి 1996, 98, 2000, 2002 నుండి ఒకే ఎస్జిటి, ఎల్పి క్యాడర్లో ప్రైమరీ, హై స్కూళ్లలో సేవలు అందిస్తున్న టీచర్లు వారికి సర్వీస్ ఇంకా ఎక్కువ ఉంటే కొద్దిగా ఆలోచించి 24 ఇయర్స్ స్కేల్ తీసుకోండి. తెలంగాణలో రిటైర్మెంట్ వయసు 61 ఇయర్స్కు పెంచడం వల్ల చాలామంది ఎస్జిటీలు, ఎల్పీలు ఈ ఇంక్రిమెంట్లను కోల్పోతున్నారు. కాబట్టి
ఎస్జిటి, ఎల్పి, పిఈటి మిత్రులారా, మన డిమాండ్ ఒక్కటే. ఏపీలో 30 ఇయర్స్ స్కేల్ ఇస్తున్నట్టు తెలంగాణలో కూడా ఈ రాబోయే పిఆర్సీలో ఎస్పీపీ 2B స్కేల్ తప్పకుండా మంజూరు చేసేటట్లు నాయకులను ఒప్పించాలి. పిఆర్సీ కమిషన్కు నివేదికలు అందించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పిఆర్సీలో 30 ఇయర్స్ స్కేల్ మనం సాధించాలి. గౌరవ నాయకులకు సవినయంగా మనవి చేయనదేమనగా, మీరు ఈ 30 ఇయర్స్ ఇంక్రిమెంట్ ప్రతిపాదనలు పిఆర్సీ కమిషన్ ముందు ఉంచి ఎస్జిటి క్యాడర్ ఉద్యోగులకు ఒక ఇంక్రిమెంట్ ఇప్పిస్తారని ఎస్జిటి, ఎల్పి, పీటీల తరఫున ఆశిస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఉద్యోగికి ఈ అతి ముఖ్యమైన ఇన్ఫర్మేటివ్ వీడియో చేరే వరకు షేర్ చేస్తూనే ఉండండి. అతి త్వరలో మరొక ఉద్యోగ ఉపాధ్యాయుల ముఖ్యమైన సమాచారంతో మీ సేవలో ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్, జై భారత్.